పరం మహాశాంతి బేహద్దు పరం మహానాత్మలకు శ్రేష్ఠ ఆత్మలకు దివ్యమైన జాగృతమైన ఆత్మలకు బేహద్దు పరం మహాన్ పరం ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 282 ఎపిసోడ్. మీరందరూ కూడా రోజు జ్ఞానం యొక్క చర్చ ద్వారా యోగం నేర్చుకుంటూ జ్ఞానాన్ని ఔపాసన చేసుకుంటూ పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉన్నారు అని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మనం చర్చించుకుందాము అని అనంతుబాయి పూర్వ జన్మల యొక్క కర్మల ఖాతాల ద్వారా తయారయ్యేదే ప్రాలబ్ధం అని అంటారు. ఈ జన్మ భాగ్యం కూడా మీకు ప్రాలబ్ధ రూపంలో లభిస్తూనే ఉంటుంది. అనేక జన్మల యొక్క కర్మలు ప్రాలబ్ధ కర్మగా వచ్చినప్పుడు దాన్ని సంచిత కర్మలుగా చెప్తూ ఉంటారు. యోగం కారణం వల్ల ఈ ప్రాలబ్ధానికి పొందుతూ సమాప్తం చేసుకోనవచ్చు. ప్రస్తుత పరివారము, శరీరం యొక్క రంగు, శరీరం యొక్క పౌష్టికత, ఆరోగ్యము, ఇవన్నీ కూడా స్వస్థత మీ యొక్క ప్రారబ్ధ కర్మ అనుసారంగానే లభిస్తూ ఉంటాయి. ఈ కారణం వల్ల కొంతమంది గొప్పవాళ్ళ ఇళ్లల్లో జన్మ తీసుకుంటూ ఉంటారు, కొందరు పేదవాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది బికారీగా అయ్యి గుడ్డిగవ్వ లాంటి జీవితాన్ని తీసుకుంటూ అనుభవిస్తూ ఉంటారు. వీళ్ళు పూర్వజన్మ యొక్క శరీరం యొక్క ప్రాలబ్ధం కారణం వల్లే అడుగు అడుగునా కూడా ఎదురు దెబ్బలు తింటూ జన్మ బై జన్మ గర్భాన్ని ధారణ చేస్తూ జన్మ తీసుకుంటూనే ఉంటారు. ప్రాలబ్ధ కర్మల యొక్క ఫలితమే ఒక్కోసారి చాలా కఠినమైనటువంటి పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొంటూ జీవిస్తూ ఉండవచ్చు. ఈ ప్రాలబ్ధ కర్మలు జంతువుల కంటే కూడా హీనంగా తయారు చేయనవచ్చు. ఎందుకంటే వారు చేసినటువంటి కర్మానుసారంగా జంతువుల్లాంటి మనుషుల్లాగా అయిపోతారు. అనగా మనిషే కానీ జంతు సంస్కారంలా ఉంటుంది. కొన్ని జంతు యోనిలో కూడా వెళ్ళి జన్మ తీసుకోవచ్చు. కాలాంతరంలో మానవుడి యొక్క దేహంలో ఆత్మ శరీరాన్ని వదిలేసిన తర్వాత శరీరం యొక్క జంతువు యొక్క దేహాన్ని పొందుతూ ఉంటుంది. దీనికి ఏ సందేహము లేనే లేదు. ఎవరు చేసుకుంటే వారే అనుభవించాలి. ఏ బీజం నాటితే అదే ఫలితము వస్తూ ఉంటుంది అనేటువంటి కర్మ సిద్ధాంతం ఇక్కడ చాలా బలీయంగా ఉంటూ ఉంటుంది. మరి పరమాత్మని యొక్క నిర్వచనం, విడంబన ఏమో, మనసుకు వశమైపోయి నీచ కర్మలు శరీరంతో ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క ఆత్మ భలే పవిత్రమైన ఆత్మ అయినా, నిర్మల ఆత్మ అయినా సరే, వేల సంవత్సరాల వరకు బందీకృతమై ఉండటం కూడా జరుగుతుంది. కర్త కోయి హై, భర్త కోయి హై అంటే చేసేది ఒకరు, అనుభవించేది ఒకరా అని కూడా నియమం ఇక్కడ ఏమీ లేదు. చేసిన వాళ్ళే అనుభవిస్తారు. ఈ నియమము చాలా రహస్యయుక్తమై ఉంటుంది. ఈ యొక్క నియమం యొక్క కర్మ సిద్ధాంతం యొక్క రహస్యాలను తెలుసుకున్నటువంటి ఆత్మ తప్పకుండా జాగృతి స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ ఏ శరీరంలో ఉంటే అక్కడ ఆ శరీరంతో చేసినటువంటి కర్మలన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో తీసుకొని రావటానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు. కష్టాలు అనుభవించి వైరాగ్యం రావచ్చు, అన్నీ వదిలేసి తపస్సులోనూ కూర్చోవచ్చు. ఆధ్యాత్మికంగా వెళ్ళి
జాగృతి అయ్యి తమ కర్మల్ని వినాశనం చేసుకోవచ్చు అనే జ్ఞానోదయము, అవేర్నెస్ కావచ్చు. తమ యొక్క నిష్ట లగన్తోటి తమ అస్తిత్వాన్ని తెలుసుకొని ఏకాకారంగా అయ్యి భగవంతుడిని జ్ఞాపకం చేస్తూ వారి యొక్క ప్రాలబ్ధ కర్మలను సమాప్తము చేసుకోవచ్చు. ప్రాలబ్ధ కర్మ ఫలస్వరూపంగానే ఈ యొక్క దేహం ప్రాప్తిస్తుంది. ఏ విధంగా ప్రాలబ్ధం ఉంటుందో అలాంటి పరివారం లభిస్తారు అని మనం తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ప్రాలబ్ధ కర్మల కారణమే. శరీరము, ఆరోగ్యము, సంపద, సంతోషము, సుఖము, ఆనందము, పరివారం యొక్క స్నేహము, సహయోగము, ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మల అనుసారంగానే లభిస్తూ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే సకర్మ లేక నిష్కామ కర్మ, రెండు రకాల ఫలితాలు చేసినటువంటి కర్మల ఫలితము తేడా ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకుందాము అంటున్నారు అనంతుభాయ్. సకర్మ చేస్తూనే ఉంటూ ఉంటారు. ఆత్మ కర్మ బంధంలో బంధించబడి ఉంటూ ఉంటారు. సకర్మ అంటే సకాం, కోరికతోటి నాకు ఇది లభించాలి, అది లభించాలి, చేసినటువంటి కర్మకు ఫలాపేక్షను కోరుకుంటూ ఉంటారు. ఈ ఫలాపేక్ష అనుసారంగానే వాళ్ళు అనుభవించటానికి మరలా ఆత్మ కర్మ బంధనలో ఇరుక్కుపోతూ ఉంటుంది. జన్మ తీసుకోవటము, ఆయా కర్మేంద్రియాలతోటి చేసినవి ఆ విధంగా అనుభవించుటకు, కర్మ సంబంధం అనుసారంగా పరివారాల దగ్గర వెళ్ళి జన్మ తీసుకోవటము, అనుభవించి సమాప్తం చేసుకోవటము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ ఫలితంగా ఆత్మ ఎటువంటి బంధనలో కూడా బంధించబడదు. ఎప్పుడైతే మానవుడు కోరికకు వశీభూతమై కర్మ చేస్తూ ఉంటాడో దాన్ని నిష్కామ కర్మ అంటారు. ఏ కోరిక లేకుండా చేసేటువంటి కర్మను నిష్కామ కర్మ అంటారు. కోరిక పెట్టుకొని చేసే కర్మ సకామ కర్మ అంటూ ఉంటారు. నిష్కామ కర్మ ఫలితం కరెక్ట్గానే లభించవచ్చును. ఒకవేళ లభించకపోయినా కూడా ఆ వ్యక్తి ఏ కోరిక కోరుకోలేదు కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితం రావాలి, రాకూడదు అనేది కూడా ఏమీ ఉండదు. వ్యక్తి కర్తగా అయ్యి సాక్షి స్థితిలో ఉంటూ భగవంతుడు నా చేత చేయిస్తూ ఉన్నాడు, నాకే ఫలాపేక్ష లేదు అనుకుని కర్మ చేస్తూ ఉంటే ఆ యొక్క కర్త అభిమానంతో లేకుండా ఉంటే కర్మ బంధన అనేది బంధించదు. ఒకవేళ కోరికతోటి కర్మ చేస్తూ ఉన్నప్పుడు నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఇది లేదు, ఎవరు చేయలేరు, నన్నే నిమిత్తం చేశారు, నేను ఉండబట్టే వీళ్ళందరూ ఉంటున్నారు, వీళ్ళందరూ నడుస్తున్నారు అనుకోవటం కూడా ఒక రకమైన అభిమానమే. ఇది కూడా బంధీకృతం చేస్తూ ఉంటుంది. దీని నుండి ముక్తి కావాల్సిందే. కర్మ అయితే చేస్తూ ఉంటాం, కానీ నేను కర్మ చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా నిష్కామంగా చేస్తే కర్మ బంధం నుండి రక్షించబడతారు. ప్రాలబ్ధ కర్మల నుండి రక్షించుకోవటానికి ఇదే ఒక ఉపాయం. ఇక్కడ ఒక చిన్న కథ ద్వారా మనము ప్రాలబ్ధ కర్మల్ని భగవంతుడు కూడా తీసేయలేడు, ఆయన దగ్గర ఉండి అన్నా సమాప్తం చేయిస్తాడు అని ఒక భక్తుని యొక్క కథ ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాం. కృష్ణుడు ప్రాలబ్ధ కర్మల్ని ఎలా సమాప్తం చేశాడో ఒక భక్తుడికి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ అనంతభాయ్ అంటున్నారు, ఒక వ్యక్తి సదా ఈశ్వరుణ్ణి నామజపం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇక ఆయన నెమ్మదిగా వృద్ధుడైపోయాడు. అలాగే నడుస్తూ ఉన్నాడు. ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఇక ఒక రూమ్లో ఉంటూ కొడుకుల యొక్క ఆధారంతో తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఇంకా బాత్రూమ్కి వెళ్ళాలన్నా, స్నానం అది కార్యక్రమాలు చేయించాలన్నా,
తన పిల్లల యొక్క సహాయం కావాల్సి వస్తుంది. అంటే తన పనులు కూడా తాను చేసుకోలేనటువంటి పరిస్థితి ఆ వ్యక్తికి, ఆ భక్తుడికి కలిగింది. అప్పుడు తన పిల్లలని కేక వేసి పిలుస్తూ ఉండేవాడు. ఆ పిల్లలు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళేవాడు. ఇంకా బాత్రూము, స్నానాలు మొదలైన కాలకృత్యాలు కార్యక్రమాలు చేయించి తీసుకొచ్చి మళ్ళా కూర్చోబెడుతూ ఉండేవాళ్ళు. ఇలా కొద్ది రోజులు గడిచిపోతూ ఉంది. ఒక్కోసారి ఈయన మాటని, పిలుపుని పిల్లలు వింటారు, ఒక్కోసారి వినరు. విన్నప్పుడు వస్తూ ఉంటారు. ఒక్కోసారి రావటం లేట్ అయిందనుకోండి, ఆయనకు చాలా కష్టంగా ప్రాబ్లం ఉండేది. ఇంకా రాత్రిపూట అయితే ఎంత కేకలు పెట్టినా మరి కొడుకులు గృహస్థంలో ఉన్నవారు, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి, ఉద్యోగ వ్యాపారాలు చేసిన వాళ్ళు అనుకోండి, రాత్రంతా మరి అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. ఈయన పెద్దగా మాట్లాడే పిలిచేటువంటి మరి మాటను కూడా వాళ్ళు వినకపోవచ్చు, మరి దూరంగా ఉండొచ్చు. అలాగా పరిస్థితులు కూడా కలగవచ్చు. ఇలాంటి సమయంలో ఇంకా వెంటనే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఆయన వెంటనే ఇక బాత్రూము కూడా మంచంలోనే, మరి ఇటువంటి సమయంలో మురికిగా అయిపోయినటువంటి బిస్తర పైనే, మంచం పైన, దుప్పటి పైన ఆ రాత్రంతా అదే విధంగా గడిపేస్తూ ఉండేవాడు. తెల్లారి ఎప్పుడో చూసినప్పుడు కొడుకులు, కోడళ్ళు, పిల్లలు శుభ్రం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా గడిచిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి భగవన్ నామాన్ని మాత్రం మరవలేదు. పరమాత్మని స్మృతి చేస్తూ, తండ్రి మమ్మల్ని, నన్ను ఇంకా ఎంతకాలం ఈ విధంగా వాళ్ళ చేత సేవలు తీసుకోవాలి, ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవించాలి అని వాపోతూ భగవంతుణ్ణి స్మరణ చేస్తూ ఉంటారు. ఉండే కొద్దికి వయసు పెరుగుతూనే ఉంది. వృద్ధాప్యం అయిన కారణం వల్ల ఇంకా కళ్ళు కనిపించడం కూడా తక్కువైపోయింది, వినపట్టం కూడా తక్కువైంది, నోట్లోంచి మాట కూడా పెద్దగా రావటం లేదు. ఇంకా ఒకరోజు ఇంకా నివృత్తి అంటే ఆయన అన్నిటికీ డిటాచ్ అయిపోయిన కారణం వల్ల అన్నీ వృద్ధులైపోయిన తర్వాత నోరు మాట రాదు, చెవులు వినపడవు, కళ్ళు కనిపించవు, ఇంకా పెద్దగా కూడా కేక పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే మరి పిలవక తప్పదు కదా, తన పని తాను చేసుకోలేడు కదా. ఇంకా ఒకసారి ఆయనకి బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి కేక పెట్టాడు. వెంటనే ఒక పిల్లవాడు వచ్చి అతన్ని కాలకృత్యాలకో బాత్రూముకో తీసుకొని వెళ్ళటం, శుభ్రం చేయటం, తీసుకొచ్చి మళ్ళీ మంచం మీద పండుకోబెట్టడం జరుగుతుంది. ఆ బాలుడు చాలా కోమలమైనటువంటి శరీరం కలిగిన వాడు. స్పర్శ తాగటంతో ఈయనకి చాలా ఎందుకో ఆనందం కలిగింది. ఎవరు వచ్చారో, ఎవరు హెల్ప్ చేస్తున్నారో ఆయనకు కనిపించటం లేదు, దృష్టి కూడా చాలటం లేదు. ఇలాగా కొద్ది రోజులు నడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి ఆయనకి ఎందుకో డౌట్ వచ్చి, ఎప్పుడు నా పిల్లలు ఇంత త్వరగా పిలవటంతో రావటం అనేది చేయలేదు, చాలాసేపటికి వచ్చేవాళ్ళు, ఒక్కోసారి వచ్చేవాళ్ళు కూడా కాదు, ఎందుకో ఈ మధ్య వెంటనే వస్తూ ఉన్నారు, పిలవటం ఆలస్యం, ప్రత్యక్షమవుతున్నట్టుగా వస్తూ ఉన్నాడు అని ఆయనకి అనుమానం వచ్చింది. ఇక ఆ బాలుడు రావటంతో చెయ్యి పట్టుకొని అడిగాడు, నేను కేక వేయటంతో మరుక్షణంలోనే నువ్వు వచ్చేస్తూ ఉన్నావు, నీ ఇంత కోమలమైనటువంటి స్పర్శ నేను ఇంత క్రితం నా పిల్లల లోపల చూడలేదు. ఆయన చెయ్యి పట్టుకొని అడిగాడు, నాకు సత్యం చెప్పు, ఎవరు నువ్వు? నువ్వైతే నా బిడ్డవు కాదు. నా పిల్లల యొక్క స్పర్శ, వాళ్ళ సేవ, వాళ్ళ యొక్క మానసిక స్థితి నాకు తెలుసు, వాళ్ళ మనసులో ఏమనుకుంటారో కూడా నాకు తెలుసు, ఎవరు నువ్వు అని గట్టిగా పట్టుకొని అడిగాడు. ఆ అడగటంతో ఆ చీకటిగా ఉన్న రూమ్ మొత్తం ఒక అలౌకికమైనటువంటి వెలుగు వ్యాపించిపోయింది. అప్పుడు బాలుడు రూపంలో ఉన్న ఈశ్వరుని యొక్క వాస్తవిక రూపాన్ని చూశాడు.
ఈశ్వరుడు కూడా తన యొక్క వాస్తవిక రూపాన్ని చూపించాడు. ఆ వ్యక్తి ఇంకా ఆయన్ని పట్టుకొని ఏడుస్తూ, హే ప్రభు, నీవు స్వయంగా వచ్చి నా యొక్క కాలకృత్యాలు, నా యొక్క నివృత్తి కార్యక్రమాలు నువ్వు చేస్తూ ఉన్నావు. నన్ను ప్రసన్నం ఈ విధంగా చేసే బదులు నాకు ముక్తినివ్వరాదా తండ్రి అని అడగటం జరిగింది. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో అది నువ్వు చేసుకున్నటువంటి ప్రాలబ్ధం. నీవు సత్యమైన సాధకుడివి. నా యొక్క నామస్మరణను నువ్వెప్పుడూ వదిలిపెట్టలేదు. నా భక్తుడివి. ప్రతి సెకండు కూడా నా నామాన్ని జపం చేస్తూ జీవితం అంతా గడిపావు. నేను నీ యొక్క ప్రాలబ్ధ కర్మను, నీ యొక్క సత్యమైన సాధనను చూసి స్వయంగా నీకు దగ్గర ఉండి సమాప్తం చేయిస్తూ ఉన్నాను అని ఈశ్వరుడు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ప్రభు, నీ యొక్క కృపాదృష్టి కంటే నా యొక్క ప్రాలబ్ధ కర్మలు ఇంకా పెద్దవా? నీ దృష్టి ఒక్కసారి పడితే నా పాపాలన్నీ పటాపంచలవుతాయి కదా తండ్రి. నా ప్రాలబ్ధ కర్మలు ఇంకెందుకు ఉంటాయి అని అన్నాడు. దానికి ప్రభు తండ్రి ఈశ్వరుడు చెప్తూ ఉన్నారు, నా యొక్క కృప సర్వోపరియే, కానీ తప్పకుండా నీ యొక్క ప్రాలబ్ధ కర్మలు నువ్వు సమాప్తం చేసుకోవాలి. నా కృపతోటి ఈ జన్మలో ఇప్పుడు నువ్వు చేసినటువంటి వికర్మల్ని, పాపకర్మల్ని సమాప్తి చేశానే అనుకోండి. మరలా నువ్వు ఇంకో జన్మ తీసుకొని నీ యొక్క ప్రాలబ్ధ కర్మల్ని నువ్వు మళ్ళా అనుభవించాల్సి వస్తుంది. అంటే జన్మలోకి రావాల్సి వస్తుంది. ఇది కర్మ యొక్క నియమం, కర్మ సిద్ధాంతము. అందుకనే మీ యొక్క ప్రాలబ్ధ కర్మను నేను స్వయంగా నా చేతులతోటి కట్ చేయటానికి ఈ విధంగా వచ్చి నీకు సహాయం చేస్తూ ఉన్నాను. ఇక నీకు జన్మ మరణాల నుండి ముక్తి ఇవ్వటం అనేది జరుగుతుంది. నా కోరిక అది, నిన్ను ఇక జన్మ మరణాల నుండి విముక్తి చెయ్యాలి అని. ఆ మాటలు ఈశ్వరుడు చెప్పేటప్పటికీ ఆయనకు చాలా సంతోషమైంది. ధన్యుణ్ణి ప్రభు, మీ యొక్క కృపా దృష్టి, మీ యొక్క సహయోగంతో నాకు ముక్తి అనేది ప్రసాదిస్తూ ఉన్నారు. నా జీవితం సార్థకమైంది, నా జీవితం ధన్యమైంది తండ్రి అంటూ ఇక వంగి నమస్కారం కూడా పెట్టలేడు, సాష్టాంగము పడలేడు. హృదయపూర్వకంగా మనసులోనే మరి నమస్కారం పెట్టి 2 చేతులు జోడించి ప్రభువుని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనకు ఈశ్వరుడు 3 రకాల కర్మల గురించి చెప్తూ ఉన్నాడు. ప్రాలబ్ధం 3 రకాలుగా ఉంటుంది అని అతనితో ఈశ్వరుడు కూడా చెప్తూ ఉన్నాడు. 1 మంద కర్మలు, 2 తీవ్రమైన కర్మలు, 3వది అతి తీవ్రమైనటువంటి కర్మలు. మంద కర్మలు అంటే నా నామ స్మరణతోటే, జపంతోటే అవి కట్ అయిపోతాయి. తీవ్రమైన ప్రాలబ్ధం అంటే ఇది ఎవరి యొక్క సాధు మహాత్ముని యొక్క సాంగత్యం చేస్తే శ్రద్ధగా విశ్వాసంతో ఈశ్వరుని యొక్క నామాన్ని జపం చేస్తూ ఆ యొక్క ప్రాలబ్ధ కర్మల్ని కట్ చేసుకోవచ్చు. 3వది తీవ్రంగా ఉన్నటువంటి కర్మలు. ఇవి అనుభవిస్తేనే, అతి తీవ్రంగా ఉన్న ప్రాలబ్ధ కర్మలు అనుభవిస్తేనే జన్మాంతరాలై ఒక్కసారిగా వచ్చినప్పుడు తీరిపోతూ ఉంటాయి. ఏదైతే ప్రతి సెకండు శ్రద్ధ మరియు విశ్వాసంతో నన్ను జపం చేస్తూ ఉంటారో వారి యొక్క ప్రాలబ్ధ కర్మలు నేను స్వయంగా తోడుగా ఉండి సమాప్తం చేయిస్తాను అని చెప్తూ ఉన్నారు. తీవ్రత మీకు అనుభవం కానికుండా చేస్తాను.
భక్తులకి నేను ఇంకా తీవ్రమైన కర్మల ఖాతా అనుభవిస్తున్నాను అనే ఫీలింగ్ మీకు కలగకుండా నేను వెంట ఉండి చూస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఈశ్వరుడు అంటూ ఉన్నాడు, ప్రాలబ్ధం ముందు తయారైంది, తరువాత శరీరం తయారైంది. తులసి చింత క్యోం కరే బజలేసి రఘువీర్, ఇది ఒక దోహే తులసీదాస్ యొక్క. ప్రాలబ్ధ పహలే రచ పీచే రచ శరీర్, తులసి చింత క్యోం కరే భజలే శ్రీ రఘువీర్. అంటే ఈ విధంగా పరమాత్మ చెప్పినటువంటి కర్మ సిద్ధాంతాలు ఈ విధంగా ఉన్నాయి. ఇంకా వన్ మోర్ వ్యూ పాయింట్ అబౌట్ ప్రాలబ్ధ కర్మ. ప్రాలబ్ధ కర్మతోటి రక్షించుకోవటానికి దీన్ని మించిన ఉపాయం ఇంకొకటి లేదు. పరమాత్మని యొక్క స్మృతి, పరమాత్మని యొక్క సేవ, దీన్ని మించిన ఉపాయం లేదు. ఇంకా ఏ విధంగానూ సంభవం కాదు. ఎందుకంటే సమిష్టిగా చేసినటువంటి కర్మల ఖాతాలన్నింటినీ కూడా ఒక్కసారిగా తొలగించటం అసంభవం. ప్రాలబ్ధ కర్మ తమ పూర్వ కర్మల యొక్క అనుసారంగానే సమిష్టి ద్వారా ఫిక్స్ అయిపోయి ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని నామస్మరణతో, భగవంతుని స్మృతితో, జ్ఞాన యోగాలతో ఒక అంశం మాత్రంగానే లభిస్తూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ బేహద్ సోల్స్. ఇక్కడ బేహద్ ఆత్మలకు ఒక ముఖ్యమైనటువంటి సందేశం, ముఖ్యమైన పాయింట్. అందుకే చెప్తూ ఉంటారు, బ్రహ్మ రూపి బ్రహ్మ జ్ఞానులకైనా ప్రాలబ్ధ కర్మలు అనుభవించాల్సి వస్తుంది. భలే ఇది వేరువేరుగా ఉండవచ్చు, అయితే ఇది వేరే విషయం. బ్రహ్మ జ్ఞానులేంటి, ప్రాలబ్ధ కర్మలు అనుభవించటం ఏంటి అనుకుంటూ ఉంటారు. కానీ బ్రహ్మ జ్ఞాని ప్రాలబ్ధ కర్మలను సాక్షి భావంతో చూస్తూ ఉంటారు. ప్రాలబ్ధ కర్మల గురించి, వీటిని సమాప్తం చేసుకునే ఉపాయం గురించి బేహద్ పిల్లలైనా, బ్రహ్మ జ్ఞానం కలిసినటువంటి వారైనా సరే, బ్రహ్మ జ్ఞానులైనా సరే వీటిని సమాప్తం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు కదా. అదేవిధంగా భాగ్యం కూడా పూర్వకర్మల ఫలితమే. స్వపరివర్తన కాకుండా ఈ ప్రాలబ్ధ కర్మల నుండి బయటపడటం సాధ్యం కాదు. మృతి లోకంలో జీవాత్మకు జీవన మృత్యు నుండి బయటపడే మార్గం కనిపించకపోతే ఇక ఈ యొక్క జన్మ మరణ చక్రంలోనే బందీకృతం కావాల్సి వస్తుంది. తెలుసుకున్నంత మహదేవ అనేటువంటి విషయం మనకిక్కడ అర్థమవుతుంది. తెలుసుకున్న వాళ్ళు జాగృతమవుతారు. ఈరోజు నా దగ్గర బేహద్ జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి ఫ్రీ విల్ తోటి ప్రాలబ్ధ కర్మల్ని స్వయం చేంజ్ చేసుకోవచ్చు. ఈ శక్తి నాకు పరమాత్మ ఇచ్చారు కనుక పురుషార్థం శ్రేష్టంగా చేసుకుంటే వికర్మలను వినాశనం చేసుకోవచ్చు. మీ భాగ్యాన్ని కూడా మార్చుకోవచ్చు. ఈనాడు నా దగ్గర భాగ్యాన్ని మార్చుకునే శక్తి ఉంది, జ్ఞానం ఉంది అని మీరు జ్ఞానులు అనుకుంటే మార్చుకోగలుగుతూ ఉంటారు. భూలోకంలో మానవ శరీరంలో ఉన్న ఆత్మలు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎవరైతే ఎంచుకుంటారో వారు తమ అస్తిత్వం యొక్క రచయితను తెలుసుకొని, ఆత్మల క్రియేటర్ను తెలుసుకొని వారితోటి కనెక్ట్ అయ్యి ఏకాకారంగా అవుతారు. అనగా ఆయన సమానంగా అగుటకు సంపూర్ణమైనటువంటి లగన్ దీక్షతోటి నడుస్తూ ఉంటారు.
బాపు రూపాన్ని ధారణ చేస్తే శారీరక సమస్యలు కూడా తొలగిపోతాయి. అనగా శారీరక సమస్యలు ప్రారంధ కర్మలే వల్లనే వస్తూ ఉంటాయి. మనం నిష్కామ కర్మ ఎంత చేస్తూ ఉంటామో అంతగా కర్మ బంధనాల నుండి బయటపడుతూ ఉంటాం అనేటువంటి విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జ్ఞానుల్లో కూడా ఈ విషయాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. కొంతమందిలో నేను నాది అనే భావం వస్తూ ఉంటుంది. ఇలా అనుకునేవారు ఈ భూలోకంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. బేహద్దు ఆత్మలైనా సరే ఈ అహంకారంలోకి నాది నాది అనుకున్నారో వారు హద్దులోనే ఉండిపోతారు. ఇక్కడ నాది అనేది ఏమీ లేదు. నేను చేస్తున్నాను అని ఎప్పుడు మీరు భావించకండి. మన చేత చేయించేది పైన ఉన్నాయన కరణ్ కరావనహార్ బాపే కదా. లేకపోతే మీరు చేసే కార్యక్రమం ఎప్పుడో ఆగిపోయేది. మీరే చేస్తూ ఉంటే మీ దగ్గర అంత శక్తి ఉందా? ఆయనే మనకు శక్తిని ఇస్తూ ఉన్నారు, చేయిస్తుంది కూడా ఆయనే, లైటును ఇస్తున్నారు. విశ్వ పరివర్తన కార్యక్రమాన్ని కొనసాగించుటకు మనల్ని నిమిత్తం కూడా చేశారు. ఈ భూలోకంలో మనమందరం కిరాయిదారులమే. మంది సొంతం అంటూ ఏమీ లేదు. ఎందుకని? బేహద్దు పిల్లలు ఈ బ్రహ్మాండ వాసులు కాదు, యూనివర్స్ వాసులు కాదు, మల్టీ యూనివర్స్ వాసులు కాదు. అందుకని మరి మనం వీటన్నిటికీ అతీతంగా కావాలి. నేను నాది అనే భావాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళాలి. కర్తా భావాన్ని వదిలేయాలి. మనం విశ్వ కళ్యాణం కోసం తనువు మనసు ధనం నేను ఏదైతే పెడుతూ ఉన్నానో అది నేనే చేస్తున్నాను అనుకోకుండా విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం నేను వీటిని ఉపయోగిస్తున్నాను అనుకుంటే కర్మ బంధన తయారు కాదు. ఇక్కడ చెప్తారు మేరా అనేదాన్ని తేరాలోకి కన్వర్ట్ చేయండి. అనగా నాది అన్నీ కూడా నీదే ప్రభు తండ్రి అనే విధంగా మార్చేస్తే అది నిష్కామ కర్మ అవుతూ ఉంటుంది. ఇక దీనికోసం ఇంకేమి ఫలితము మనకు అవసరం లేదు. విశ్వ కళ్యాణం చేసినా, విశ్వ పరివర్తన చేసినా ఏదో ఫలితం ఆశించి కాదు. మన కర్తవ్యం, మన డ్యూటీ, మనం ఇందుకే అవతరించాము. దీనికోసమే బాపూజీ మన్ని భూమి మీదకు పంపించారు అనుకుంటే నిష్కామ కర్మ అవుతుంది కదా. అది దీన్ని అనుభవించుటకు అనే సంకల్పం మనకొచ్చిందో ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇక నేను ఇంత సేవ చేస్తూ ఉన్నాను, ఈ సేవకు తగ్గ ఫలితం నేను అనుభవించాలి అని అనుకుంటే కర్మలు తప్పవు. ఇంకో జన్మ మనకొద్దు, కర్మల ఖాతాలు ఏమీ వద్దు అనుకుంటే ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేయటంలో సక్సెస్ అవుతాము. బేహద్దు మార్గం నుండి మనల్ని ఎవ్వరూ కూడా బయటికి తొలగించను లేరు. ఈ భూమి మీదకు నేను అది చేశాను, నేను ఇది చేశాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అనేవాళ్ళు చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా సూక్ష్మ అహంకారం. జ్ఞానులకు వస్తే పురుషార్థం ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోతుంది, పడిపోవటము జరుగుతుంది. మనం ఈ జన్మ మరణ చక్రాల నుండి బయటపడటానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా సరే అహంకారం గనక ఉంటే పతనం అవ్వాల్సిందే. ఇది ఎవరికి వారే చేయాల్సినటువంటి యాత్ర. అందుకని దీనిపైనే పూర్తి ధ్యాసను పెట్టుకోవాల్సి వస్తుంది. సత్యమైన మార్గంలో నడుస్తూ నడుస్తూ మిమ్మల్ని మీరే చూసుకోండి. ఆ భక్తి అనేది కూడా కర్మ బంధన దగ్గర ఉండి సమాప్తం చేయించాడు. ఆ భక్తుణ్ణి పరమాత్మ కూడా దగ్గర ఉండి అతి కర్మల ఖాతాలను, ప్రాలబ్ధాల్ని దగ్గర ఉండి సమాప్తి చేయించాడు అని విన్నారు కదా ఇంత క్రితం. ఆయన సమాప్తం చేయించి భగవంతుడు భక్తుడి ద్వారా జన్మమరణ చక్రం నుండి విముక్తి చేయించాడు.
చాలామంది భక్తుల యొక్క అనుభవాలు కూడా, బేహద్దు పిల్లల యొక్క అనుభవాలు కూడా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం కర్మల ఖాతాను మాత్రమే అనుభవించాల్సి వస్తుంది అనుకుంటే ఇవన్నీ కూడా అందరికీ తప్పవు. రూల్స్ ఆర్ రూల్ అంటారు కదా, అందరికీ ఒకటే నియమం ఎవరికైనా. కనుక ఇక్కడ మనం కేవలం ఆత్మ చైతన్యము, ఆత్మ పరమాత్మను ఇదే చూస్తూ ఉండాలి. మామూలు సాధారణమైనటువంటి ప్రాలబ్ధమైతే, అంటే చిన్న చిన్న వికర్మలైతే నామస్మరణతో కట్ అవుతాయి. అదే హెవీగా వికర్మలు ఉంటే సత్పురుషుల సాంగత్యంతో, పరమాత్మ స్మృతితోటి కట్ అవుతాయి. ఇంకా భారీగా ఉంటే ఇంకా పరమాత్మ మనకు స్వయంగా తోడుగా ఉండి మన చేత వికర్మల్ని వినాశనం చేయించడానికి ఉపాయం, పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మన చేత వికర్మల్ని వినాశనం కూడా చేయిస్తారు. ఆయన మీద మనకి ఎంత ప్రేమ ఉంటే ఆయన మనతో ఈ కార్యక్రమాలు చేయిస్తాడు. మనం ఎంతెంతగా ఆయన మీద ప్రేమను పెంచుకుంటూ ఉంటామో అంతంతగా పవర్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు సదా పరమాత్మ మనకు తోడుగా ఉంటూ ఉంటారు. నేను సదా మీ తోడు ఉన్నాను, మీ వెంట నడుస్తూ ఉన్నాను అని పరమాత్మ కూడా వాగ్దానం చేశారు కదా. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని కూడా కలిగిస్తాడు, నేను మీ వెంట ఉన్నాను అని. బాపు కూడా మనకు సాత్తుగా ఉండి, సాతీగా ఉంటూ అనుభవాలు చేయిస్తాను అని అంటూ ఉన్నారు. ఎప్పుడైతే పరమాత్మ మనకు తోడుగా ఉంటారో పరం సుఖంగా ఉండగలుగుతాం మనం. బాపూజీ జ్ఞానం వింటున్నప్పుడు కూడా మనకు పరమానందం అనేది అనుభూతి అవుతుంది. సత్సంగత్యం యొక్క అనుభవం ఉంటే సర్వశ్రేష్టమైనది. సత్సంగత్యం తెలుస్తుంది అని అంటారు. సత్యమైనటువంటి మనస్తోటి పరమాత్మని స్మృతి చేస్తే పరమాత్మ తోడుండి నడిపిస్తారు. ప్రాలబ్ధ కర్మలు చూసి అందుకే భయపడవద్దు, గాబరా పడను వద్దు. మనకు ప్రాలబ్ధ కర్మలు ప్రాలబ్ధ కర్మలుగా వచ్చేటువంటి కర్మ భోగాలను సమాప్తం చేసుకోవటానికి మార్గం బాపూజీ చెప్పారు. బేహద్దు పరమాత్మను, బేహద్దు కళల పరంధామంని జ్ఞాపకం చేస్తూ ఆ పవర్ని, పరం లైట్ని, పరం ప్రకాశాన్ని తీసుకుంటూ ఆల్మైటీ అథారిటీ తోటి మనం కనెక్షన్ పెట్టుకుంటే ఆ పవర్ కారణ శరీరంలో ఛార్జ్ అవుతూ ఉంటుంది. అనేక జన్మలు ఏవైతే రికార్డింగ్ అయి ఉన్నాయో ప్రాలబ్ధ కర్మలు, సంచిత కర్మలు అవన్నీ కూడా సమాప్తం అవుతాయి. కర్మ సిద్ధాంతం అనుసారంగా ఇది సృష్టి నియమంలో ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అందరికీ తప్పవు. ఈశ్వరుడు కూడా తొలగించలేడు. అందుకే కదా ఆ ముసలి అతనికి తోడుగా ఉంటూ ఆయన చేత వికర్మల్ని వినాశనం చేయించే విధంగా హెల్ప్ చేశాడు. కానీ మనం శరీరంలో ఉంటూ దేహాభిమానంలో ఉంటే, దేహ బుద్ధిలో ఉంటే ఇంకా అవి అలాగే ఉంటూ ఉంటాయి వికర్మలు. అందుకని అన్నిటికీ అతీతంగా అనేది కావాలి. కాబట్టి హిందూ సంప్రదాయంలో కూడా మనకు చెప్తున్నది కర్మ సిద్ధాంతము ఎలాగా అని, దీన్ని సరిచేసుకోవటంకి ఏం చెయ్యాలి అని. ప్రాలబ్ధ కర్మలు అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఏదైతే మన చేతిలో లేదో దాన్నే ప్రాలబ్ధ కర్మ అంటారు. జీవితంలో ఏదైతే మరి ఫిక్స్ అయి ఉందో దాన్ని క్రమానుసారంగా చేస్తూనే ఉంటూ ఉంటాం. ప్రాలబ్ధ కర్మలకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇస్తాను మీకు అంటున్నారు అన్నయ్య. మంచిగా నడిచేటువంటి ఒక కారు డ్రైవరు కారు నడిపిస్తూ ఉన్నాడు. సత్కర్తగా ఆయన డ్యూటీని చేస్తూ ఉన్నారు. మంచిగా కారు నడుస్తూనే ఉంది. కానీ అది ఒక పర్వతం పైకి వెళ్తూ నడుస్తున్నటువంటి సమయంలో ఒక కొండ చర్య పడిపోయిందనుకోండి.
అక్కడికక్కడే చనిపోవటం, రోడ్డు కట్ అయిపోవటం, అక్కడ ఒక దుర్ఘటన, ఒక యాక్సిడెంటుగా వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరు ఆహ్వానించింది కాదు, ఇలా వస్తుంది అని ఊహించినది కాదు. ఇది ఆ విధంగా వారు చేసినటువంటి కర్మలకు ఇలాంటి దుర్ఘటన ద్వారా వాళ్ళు చనిపోయేది ఫిక్స్ అయి ఉంది. అంటే ఈ ప్రారంధానికి వశమయ్యే అవి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఆధ్యాత్మిక మార్గంలో అయితే వాళ్ళకు అర్థమైపోతూ ఉంటుంది. సాధన అనేది ఆధ్యాత్మిక మార్గంలో వికర్మల్ని వినాశనం చేసుకోవటానికి, వచ్చిన ప్రారంధ కర్మల్ని సమాప్తి చేసుకోవటానికి ఒక ఉపాయం. వీటిపైన విజయాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. ప్రారంధ కర్మలు చాలా తీవ్రంగా ఉన్న కొలది వాటిపైన విజయం పొందడానికి ఒకే ఒక ఉపాయం సాధన. కాబట్టి ఏదైతే మన నియంత్రణలో లేనిది ఎప్పుడు పడిపోతామో తెలియదు, అకస్మాత్తుగా వచ్చిన దాన్ని మరి ప్రారంధ కర్మలను లెక్కాచారం అనుసారంగానే సమాప్తం చేసుకోవటం. ఆధ్యాత్మిక ప్రగతిలోనే ప్రారంధ కర్మల నుండి బయటపడగలము. ప్రారంధ కర్మలపైన విజయం పొందుటకు సాధన చేయాల్సి వస్తుంది. ప్రారంధ కర్మ తగ్గించుకోను కూడా వచ్చు. మనం ప్రారంధం యొక్క జీవితంలో మీకు అసఫలత వచ్చినప్పటికీ సరే, దుఃఖం పెరిగినా సరే, బాధ, చింతన, తనావ్, టెన్షన్, భౌతిక జీవితమే భారంగా ఉండవచ్చు, పరేషాన్లు పెరిగిపోను వచ్చు. వీటన్నిటినీ ఎదుర్కొనుటకు శ్రేష్ఠ కర్మ చేసేటువంటి టైం ఇప్పుడు వచ్చింది అని అనుకోండి. మంచి కర్మలు చేయకపోతే ప్రారంధ కర్మల్ని మార్చుకోలేము. పాజిటివ్నే ఆలోచించకపోతే ఇంకా ప్రారంధ కర్మలు ఎలా పోగొట్టుకుంటాం? ఆత్మస్వరూపంలోనే ఉండకపోతే ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక బలం ఎలా వస్తుంది? మనకు మంచి పాజిటివ్ ప్రారంధం వచ్చింది కనుకనే మనకు బేహద్దు దాదాజీ జ్ఞానం లభించింది. జ్ఞానం లభించిన తరువాత జ్ఞానయుతంగా జీవించడం, జ్ఞానాన్ని జీవితంలో ఆచరణలోకి తీసుకురావటం అనేది ఇక్కడ ముఖ్యం. ఈ యొక్క ప్రకృతి కూడా ప్రారంధం అనుసారంగానే మీకు లభిస్తూ ఉంటుంది. వాతావరణము, పరిస్థితులు ఏదైతే మీకు నుదుట రాసి పడిందో, జీవితంలో రాసి ఉన్నదో అదే లభిస్తుంది అనే చెప్తూ ఉంటారు కదా పెద్దలు కూడా. దీన్ని అనుభవించగా పాతవన్నీ సమాప్తమయ్యి కొత్త సంస్కారాలని తయారు చేసుకోవటానికి మనకి జ్ఞానము చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే ప్రారంధాన్ని మార్చుకోవచ్చు అని అంటూ ఉంటారు. కనుక మీతోటి మీరే ఎలా బిహేవ్ చేస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోండి. జ్ఞానం అనుసారంగా బిహేవ్ చేస్తున్నామా? జ్ఞానం అనుసారంగా ఆలోచిస్తూ ఉన్నామా? జ్ఞానం అనుసారంగా చూస్తూ ఉన్నామా? మీ బిహేవియర్ని మీరే ఒకసారి ప్రశ్నించుకొని చూడండి. ఈ యొక్క కరోనా వైరస్ కూడా మరి కలెక్టివ్ కర్మల వల్లనే, ప్రారంధ కర్మల వల్లనే వచ్చింది. అందుకనే ఏదన్నా పరిస్థితులు, రోగం వచ్చినా మిమ్మల్ని మీరు తిట్టుకోకుండా, ఏమి నా భాగ్యం ఇంత ఖరాబ్ అయిపోయింది, నా అదృష్టం ఇంత, నా జాతకం, నా బతుకు ఇలా అయింది అని తిట్టుకోకుండా దాన్ని బాగు చేసుకునేటువంటి ఛాన్స్ మీకు మళ్ళా బాపూజీ ఇవ్వనే ఇచ్చారు. ఈ యొక్క కర్మ సిద్ధాంతం పైన మీరు నమ్మకం పెట్టుకుంటే వాటిపై నుండి బుద్ధి తొలగించుకోగలుగుతారు. నమ్మకమే లేకపోతే, బాపు జ్ఞానం బుద్ధిలోనూ లేకపోతే ఇక కర్మల్లోకి ఎలా తీసుకొని వస్తారు? పరిస్థితులు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా శాంతింపజేసుకుంటారు? ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరో ఒకరు చెప్తే మీరు మారేది కాదు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని మీకు మీరే మారాలి. అర్థమే లేనప్పుడు, ఇంకా అర్థం కానప్పుడు నాస్తికులే అయిపోతూ ఉంటారు. గమ్యం ఎదురుగా ఉన్న మార్గం చేరేటువంటి దారి స్పష్టంగా కనిపించదు.
మనసును స్థిరంగా ఉంచుకోలేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి మైండ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బయటపడలేక సంభాళించుకోలేక మరి మిమ్మల్ని మీరే తిట్టుకుంటూ ఉంటారు. కర్మ సిద్ధాంతం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరినైనా సరే ఒకే విధంగా అది బలి తీసుకుంటూనే ఉంటుంది. రాజైనా రంకైనా దేవుడైనా జీవుడైనా అందరికీ వర్తించేయే. చూశారు కదా మీరు కూడా, సీతారాములకైనా కృష్ణుడికైనా మరి జీసస్ క్రైస్టుకైనా మొహమ్మద్కైనా ఎవరికైనా బాధలు కష్టాలు జీవితంలో తప్పలేదు కదా. కాబట్టి అకస్మాత్తుగా మృత్యు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. టైం ఎవరి చేతిలో లేదు. కర్మల ప్రారంధాన్ని చూసి భయపడను వద్దు. ఇందాక సంఘటనలో చెప్పాం కదా ఒక విషయం, భగవంతుడు తోడుగా ఉండి ఆ ముసలాయనికి ప్రారబ్ధ కర్మల్ని తొలగించాడు. మరి జన్మ మరణ చక్రం నుండి బయటపడాలి అంటే ఎంత ఘోర తపస్సు చేయాలి. ఇదేమి మజాకేం కాదు, తేలిగ్గా కొట్టిపారేయటానికి. ప్రాఫిట్ మహమ్మద్ గారి యొక్క 2 పిల్లల్ని కూడా ఖతం చేశారు సత్యం ధర్మం ప్రచారం చేసినందుకు. ధర్మ గురువులైనా సరే ధర్మపితలైనా సరే ఎన్ని కష్టాలు అనుభవించారు. ఈ యొక్క భూమి మీద సత్యం చెప్పేవారిని ఎవ్వరూ ఒప్పుకోరు. మాయావి ప్రపంచంలో సత్యం చెప్పేటువంటి వాళ్లకు స్థానమే లేదు. జీసస్ క్రైస్ట్ను సిలువ వేసే ముందు కూడా ఆయన ఒకటే లాస్ట్ మాటలు అన్నాడు, హే ప్రభు, వీళ్ళు సత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానులుగా ఇలా చేస్తున్నారు, అందరినీ క్షమించండి అని అనేశారు. ఆయన పరిశుద్ధ ఆత్మ కాబట్టి మరి చనిపోయే ముందు అందరినీ క్షమించమని ప్రభు భగవంతుణ్ణి కోరాడు. మామూలు సాధారణ మానవులైతే 4 తిట్లు తిట్టి అందరినీ చనిపోయే ముందు భగవంతుడిని కూడా తిట్టి పోతూ ఉంటారు. అంటే ఆధ్యాత్మికం తెలియని వాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికం చెప్పితే పిచ్చి వాళ్ళని అనేస్తూ ఉంటారు. ప్రపంచంలో మానవులు తింటూ తాగుతూ తిరుగుతూ జల్సా చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఆహా ఓహో అంటారు. మంచి జ్ఞానం చెప్తే వీళ్ళు పిచ్చోళ్ళు, ఏం తెలియదు వీళ్ళకి అని అంటూ ఉంటారు. జ్ఞానం అర్థం చేసుకొని జీవితాన్ని మార్చుకుంటారో వాళ్ళతోటే స్వయంగా భగవంతుడు తోడుగా ఉంటారు. పరమాత్మ స్వయంగా మనకు తోడుగా ఉంటున్నారని ఉండటం అనేది కూడా చాలా గొప్ప ఆశీర్వాదం అన్నట్టే. దీన్ని మించినటువంటి ఆశీర్వాదం ఇంకోటి ఏముంటుంది. అందుకని పరమాత్మను 1 సెకండ్ కూడా మర్చిపోకుండా ఉంటే మీ జీవితం తీరం చేరుతుంది. ఇక జీవితంలో ఇంకేమీ అవసరం మీకు ఉండదు. సత్య మార్గంలో నడవటం అంటే కత్తి మీద సాము లాంటిది. జ్ఞానం అనేది పరివర్తన తెస్తుంది. ప్రారబ్ధము భాగ్యము అన్నీ కూడా జ్ఞానము వల్ల జ్ఞానం అనుసారంగా మార్చుకోవచ్చు. శ్రేష్ఠ కర్మలు చేస్తూ ముందుకు వెళ్ళండి. దేనికి భయపడవద్దు. కేవలం ఆలోచించటమే కానీ చేసేది ఏమీ లేకపోతే మన ఆలోచనను వచ్చింది కానీ చేయలేదు ఇంతవరకు, అలాంటి పుణ్యకర్మలు ఇప్పుడు చెయ్యండి. మీ ప్రారంధం చక్కగా తయారు అవుతూ ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నటువంటి జ్ఞానము మనము జీవితంలో ధారణ చెయ్యాలి. ఎవరైనా సరే భగవంతుడి గురించి అడిగేవాళ్ళు ఉన్నారా ఈ ప్రపంచంలో? చెప్తే పిచ్చోళ్ళు అంటారు. మంచి కర్మలు చెయ్యాలి, అప్పుడే మంచిగా మాట్లాడగలుగుతూ ఉంటారు. ఈ శ్రేష్ఠ కర్మలు చేయటం, మంచిగా ఆలోచించటము అనేది అందరికీ వర్తించే విషయం కాదు. జ్ఞానం విన్నా కూడా అది చేయలేరు కూడా. బేహద్దు పరంపిత దాదాజీ ప్రతి సెకండు మనతో పాటు ఉన్నారు. మనం శ్రేష్ఠ కర్మలు మన చేత చేయిస్తూ ఉన్నారు. విశ్వ కళ్యాణం చేయుటకు, విశ్వ పరివర్తన చేయుటకు జ్ఞానాన్ని చెప్పి మనతో పాటు ఉంటూ మనకు ధైర్యాన్ని శక్తిని నింపుతూ మనతోటి చేయిస్తూ ఉన్నారు. మనమేమి చేయటల్లా, చేసేది చేయించేది అన్నీ ఆయనే. మనల్ని ముందుకు కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు.
వెళ్ళుటకు మనం ముందుకు వెళ్ళటానికి కారణం కూడా ఒక బాపే. బాపుతో ఉండటమే, బాపు తోడుగా మనకు ఉండటమే. దీన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి. బాపు నా పక్కన ఉన్నాడు, బాపు నా తోడు ఉన్నాడు అనుకొని. భగవంతుని పైన నమ్మకం ఉంటే అది శక్తిగా పనిచేస్తుంది. భూమిపైన ఉన్న మానవులందరి యొక్క జీవితము గమ్యం చేరుతుంది. మనం ఎంత పురుషార్థం చేస్తామో తేరే బానే సర్వకా బల అంటే మీ యొక్క మేలు, మీ ఉన్నతి, మీ పురుషార్థమే అందరినీ కూడా ఉన్నతిలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనకే కాదు, ఈ భూమి పైన మానవులందరి గమ్యం కూడా తీరం చేరుతుంది. బేహద్దు బ్రహ్మాండంలోనూ విశ్వంలో ఉండే ఆత్మల యొక్క ఉన్నతి జరుగుతుంది. నరకప్రాయంగా ఈ మృత్యులోకంలో ఇరుక్కుపోయిన వారందరి జీవితాలు కూడా తీరం చేరుతాయి. దీనికి మించిన సాధన ఇంకోటి ఏముంది చెప్పండి? ఇదంతా కూడా మనకు బాపూజీ ఇచ్చినటువంటి ఆశీర్వాదము, వరదానమే. కాబట్టి దీన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు ముందుకు వెళ్ళాలి అంటే బాపు జ్ఞానాన్ని వినండి. ఈ వీడియోని ఇంకోసారి వింటూ మీ ప్రారంధ కర్మల్ని మార్చుకుంటూ అందరికీ కూడా సందేశం ఇవ్వాలి అంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే, గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి చేరుకుంటాయి. పరం శాంతి. బేహద్దు ధన్యవాదాలు. నమస్తే. ప్రారబ్ధ కర్మల గురించి